హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఎవరైతే స్టాక్ మార్కెట్ కొత్తగా వీడియో చూస్తుంటే వాళ్ళకి 100% ఉపయోగపడే సబ్జెక్ట్. ఓకేనండి. వారికి కొత్తగా వచ్చిన వాళ్ళనే కాదు, ఇప్పుడు వరకు స్టాక్ మార్కెట్లో ఉండి స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించినా స్టాక్ మార్కెట్లో నిలదొక్కుకోలేక ఇబ్బంది పడతా నా భవిష్యత్తు స్టాక్ మార్కెట్టే, నేను ఇందులోనే స్థిరపడాలి అని అనుకునే వాళ్ళకి అని ఎవరైతే ఆలోచిస్తారో వారికి కరెక్ట్ అయిన సబ్జెక్ట్. ఏమండి, ఎవరైనా వీడియో చూస్తుంటే స్టాక్ మార్కెట్ కోసం మీకు క్షుణ్ణంగా అర్థం అవ్వాలంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చివరి వరకు చూడగలిగే పేషెన్సీ ఉంటేనే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను చెప్పే ఈ వీడియో కంపల్సరీ ఈజీగా 20 నుంచి 25-30 మినిట్స్ ఉంటుంది. అందులో మీకు ఉపయోగపడే మొత్తం కంటెంట్ అంతా అందులోనే ఉంటుంది. ఓకేనండి, మీకు ఎక్కడ బోర్ అనిపించదు. మార్కెట్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్నే ఫుల్ టైమ్ దీనిగా తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు హార్డ్ వర్క్ చేయాలి దీని మీద. అది కూడా మీకు సింపుల్గా సులువుగా అర్థమయ్యే రీతిలో నేను నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకసారి నేను నిన్న చెప్పిన వీడియో మనం 100% అని చెప్పి మనం వీక్లీ లెవెల్స్ అప్లోడ్ చేసాం సండే. ఓకేనండి, 100 నుంచి 150 మంది అంతమంది చూశారు. ఈ లోపు మనం 100% అని పెట్టడం వల్ల యూట్యూబ్ దాన్ని కాపీరైట్ కింద దాన్ని డిలీట్ చేసింది. 100% అని పెట్టకూడదంట, అందుకని అది డిలీట్ చేసింది. మరి 100% ఎందుకు పెట్టకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారంటే, స్టాక్ మార్కెట్లో ఎవరి సబ్జెక్టు 100% పనిచేయదని యూట్యూబ్ యొక్క అభిప్రాయం. యూట్యూబ్ యొక్క అభిప్రాయమే కదండి, అందరిది అభిప్రాయం అదే. 100కి 100% పని చెయ్యదు అని వాళ్ళు బలంగా నమ్మారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్ని కరెక్ట్గా ప్రొడక్షన్ చేసి మార్కెట్ని డీకోడ్ చేసినోడు ఎవడో లేడు. దాన్ని మీకు నేర్పించినోడు అస్సలు లేడు. ఓకేనండి, పాత చింతకాయ పచ్చడిలాగా ఒకటి చెప్పిందే ఇంకోటి చెప్పిందే ఇంకొకటి. అర్థమైందండి? ప్రైజ్ యాక్షన్లు, క్యాండిల్స్, ప్యాటర్న్స్, చెత్త చెదారం, ఈ పనికి మాలి సోది సొల్లు చెప్తారు మీకు. ఓకేనండి, నేను మొన్న ఆదివారం వీడియోలో మీకు వీక్లీ లెవెల్స్ అనేవి ఇచ్చా. మార్కెట్ డైరెక్షను ఎక్కడి వరకు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎగ్జాక్ట్గా ఎలా చెప్పగలగాలి మన సబ్జెక్ట్లో క్లియర్గా. నేను నిన్న వీడియోలో కూడా చెప్పా, మార్కెట్ మినిమం గ్యాప్ అప్తో ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా ఏదైనా ఈ ప్రైజ్ టచ్ చేసి రివర్స్ అవుతుంది. ఈ ప్రైజ్ పైన గ్యాప్ అప్ అయితే ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ ప్రైజ్ ఎగ్జాక్ట్గా నేను ఏమైనా గీసిందా? మార్కెట్ వచ్చాక నేను ఇక్కడ గీత గీసానా, ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిందని? ఈ లైన్ మీకు ఆదివారం చెప్పారండి. ఈ ప్రైజ్ని కిస్ చేసి చూడండి. మార్కెట్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ అయింది, మార్కెట్ని పైకి లాగాడు. ఎందుకంటే ఇక్కడ మన ప్రైజ్ ఉంది, దాన్ని కిస్ చేయాలి. మార్కెట్ మన ప్రైజ్ని ముద్దు పెట్టుకొని కిందకి రావాలి, ఇక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది. ఇది వీక్లీలో మినీ టార్గెట్ రివర్సల్ జోన్ అని చెప్పా. ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అయితే ఎక్కడికి వచ్చిందండి చూడండి. ఇక్కడ ఈ రెడ్ లైన్ ఏంటనుకున్నారు? ఇది మన క్రూషియల్ పాయింట్ కానీ ఏం జరిగింది చూడండి. క్రూషియల్ పాయింట్ టచ్ చేసిన తర్వాత ఏం జరిగింది? ఇది మన క్రూషియల్ పాయింట్, ఇది వీక్లీ లెవెల్. అంటే మీరు ఇక్కడి నుంచి రివర్స్ అవుతుందని కిస్ చేసిన వెంటనే ఇక్కడి నుంచి మీరు మార్కెట్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. రివర్స్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుందని నేను నిన్నటి వీడియోలో చెప్పా. ఆ వీడియో 200 మంది అంతమంది చూశారు. ఓకేనండి, నన్ను ఎంకరేజ్ చేయాలి, మంచి సబ్జెక్ట్ అందరికీ అందాలి, ఇప్పుడు వరకు ఉన్న అపోహలు పోవాలి అంటే మీరు ఈ వీడియో నిన్న ఎవరైతే వీడియో చూసారో అందరూ ఈ వీడియోకి కామెంటరీ చేయండి. నేనేమి లేనిది చెప్పమంటలా, ఉన్నదే మీరు చూసిందే, నేను చెప్పింది మీరు విన్నది ఎగ్జాక్ట్గా జరిగిందా లేదా కనబడుతుందండి.
ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ని కిస్ చేసిందా, ఇక్కడ కిస్ చేసిన తర్వాత ఎక్కడికి వచ్చిందండి, ఇక్కడికి వచ్చిందా. జస్ట్ ఈ కొద్ది డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, మీకు ఇది కూడా డిఫరెన్స్ ఉండదు. విక్కెళ్ళింది చూడండి, ఇక్కడ కనబడుతుందా, మ్యాక్సిమం మన ప్రైజ్కి వచ్చేయాలి. ఇక్కడ ఎందుకు ఆగిందంటే ఇది మన క్రూషియల్ పాయింట్. ఈ క్రూషియల్ పాయింట్ మన మెంబర్స్కి మార్నింగే నేను చెప్పా, క్రూషియల్ పాయింట్ ఇదే, నోట్ చేసుకోండి అని. మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అయిన తర్వాత ఇది ఏంటి, వీక్లీ లెవెల్స్. వీక్లీలో మీకు క్లియర్గా ఇది ఎప్పుడైతే వీక్లీ టార్గెట్ టచ్ చేసిందో మార్కెట్ అక్కడి నుంచి రివర్సల్ జరిగింది. ఎగ్జాక్ట్గా చూడండి ఎలా కిస్ చేసిందో ప్రైజెస్ని. ఇది మన సబ్జెక్టు. యూట్యూబ్ వాడికి మిగిలిన జనాలకి 100% అంటే నమ్మరు. 100% అంటే ఇదే. ఈ 100% అని నేను చెప్పి మీకు లైవ్లో చూపించండి అంటే ఎన్ని పాయింట్లు చూపించను చూడండి, మీకు క్లియర్గా ఇక్కడ టచ్ చేసి రివర్స్ అవుతుంది. ఎగ్జాక్ట్గా నెంబర్ చెప్పాను, 0.00తో సహా 24,087.50 ప్రైజ్. ఓకేనండి. అక్కడి నుంచి రిజెక్ట్ అయితే 23,883.45 అని పాయింట్స్తో సహా ఇంత ఎగ్జాక్ట్గా మార్కెట్ని, దీన్నే 100% అంటాం. ఇలా 100% అని పెట్టామని యూట్యూబ్ వాడు మన వీడియోని వీక్లీ లెవెల్స్ అని చెప్పి పెట్టింది, నెక్స్ట్ వీక్ వీక్లీ లెవెల్స్ అని పెట్టిన వీడియో డిలీట్ చేశాడు. అయినా నిన్న వీడియోలో టైటిల్ కూడా పెట్టడానికి కొద్దిగా ఖాళీ లేక ఉత్తి నిఫ్టీ అనాలిసిస్ అని వీడియో పోస్ట్ చేశాను. నిన్న పోస్ట్ చేసిన వీడియోలో మళ్ళీ నేను ఈ ప్రైజెస్ డ్రా చేసుకోండి అని చెప్పాను. పైగా మార్కెట్ని అనాలిసిస్ కూడా చెప్పాను. మార్కెట్ ఓపెన్ అయినా గ్యాప్ పైన దీన్ని టచ్ చేసి మార్కెట్ రివర్స్ అవ్వాలి కంపల్సరీ. రివర్స్ అయితే ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడ వరకు వస్తుంది. దీంట్లో మనకి డైలీలో లెవెల్స్ కూడా ఉంటాయి. డైలీలో మినీ టార్గెట్ దగ్గర నుంచి మీరు రివర్సల్ తీసుకోవచ్చు, ట్రెండ్ చేంజ్ అయిన కాడి నుంచి. దాంట్లో మీకు సెల్ సిగ్నల్స్ కూడా వస్తాయి. ఇంత ఈజీగా ట్రేడింగ్ అనేది మీకు యూట్యూబ్ మొత్తం వెతికినా తిరగేసినా ఎవరు నేర్పించలేరు కూడా, సింపుల్గా. ఓకేనండి. ఇంత క్లియర్గా ఎగ్జాక్ట్గా పాయింట్, ఈ పాయింట్ మనం ఎప్పుడు చెప్పాం, ఆదివారం చెప్పాం. ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడికి. ఓకేనండి. ఇక్కడి నుంచి బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి. ఇక్కడ చూడండి, దీన్ని ఇన్సైడ్ సపోర్ట్ తీసుకుంది. ఓకేనా. ఇలా క్లియర్గా మార్కెట్ అనేది మనకి పూర్తిగా అవగాహన అనేది ఉంటుంది. మార్కెట్ పైకి వెళ్తుంది, మార్కెట్ ఇక్కడి నుంచి గ్యాప్ అప్ అవుద్ది అని చెప్పాం ముందు రోజు. పెద్ద గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత దీని ట్రావెల్ ఎక్కడికి, ఇక్కడికి. ఎగ్జాక్ట్గా కిస్ చేసి మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చి ఈ ప్రైజ్ని కిస్ చేసింది. పిఈ ట్రేడ్, ఎక్సలెంట్ ట్రేడ్. సిఈ ట్రేడ్, పిఈ ట్రేడ్. ఈ పుల్ బ్యాక్లో పిఈ కూడా చేసాం మనం. ఎక్కడి నుంచి ఇక్కడికి 30 పాయింట్లు ట్రేడ్ చేసాం. ఈ సిఈ చేసాం, మళ్ళీ పిఈలో ఉన్నాం. అంటే మార్కెట్ మనకి ఏమవుతుంది ఏంటి అన్నది క్లియర్గా తెలుస్తుంది, మీ కళ్ళకి కనబడుతుంది. ఈ సబ్జెక్టు మీరు నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి, నేర్చుకోండి. మీ భవిష్యత్తుకి ఉపయోగపడేది, మనీ ఎర్నింగ్స్కి 100% ఉపయోగపడేది. స్టాక్ మార్కెట్లో నష్టపోయిన వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, నేను స్టాక్ మార్కెట్లోనే సక్సెస్ అవ్వాలి అని కొంతమంది. ఇంకొంతమంది అంటే ఇందులో వచ్చిన ఆదాయం బయట రాదు కాబట్టి, బయట అంత సోర్స్ లేదు కాబట్టి, ఏదేమైనా స్టాక్ మార్కెట్లోనే సంపాదించాలి, నేను పోగొట్టుకున్నది ఇందులోనే రాబట్టుకోవాలి అనుకునే వాళ్ళకి 100% ఉపయోగపడే సబ్జెక్ట్. మీకు నేర్పించాలన్నదే నా ఉద్దేశం. అది కూడా ఎలాగా, మీకు బయట కోర్సులు ఎవరైనా సరే, మీరు ఇప్పుడు వరకు మీకు అనుభవం ఉంటే స్టాక్ మార్కెట్లో, ఇప్పుడు వీడియో చూసే వాళ్ళందరూ స్టాక్ మార్కెట్లో అనుభవం ఉన్న వాళ్ళే చూస్తారు. ఎందుకంటే దెబ్బలు తిని ఉంటారు, ప్రతి వీడియోస్ చెక్ చేస్తుంటారు, ఎవరన్నా మంచిది చెప్పకపోతారా అని. దాన్నే క్యాష్ చేసుకుంటానికి చాలామంది, కొన్ని వందల మంది ఉన్నారు. కొంతమంది యూట్యూబ్ ద్వారా క్యాష్ చేసుకుంటారు, కొంతమంది కోర్సుల ద్వారా క్యాష్ చేసుకుంటారు. ఆ కోర్సులు ఎలా ఉంటాయంటే, ఆడు అసలు ఏం చెప్తాడో తెలీదు, ఏంటో తెలీదు. ముందు మీరు డబ్బులు కడితేనే ఆడు చెప్తాడు. ఒరే బాబు నీ సబ్జెక్ట్ నాకు నిరూపించు అంటే ఆడ అసలు పట్టించుకోడు మిమ్మల్ని, మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. వన్స్ మీరు ఆడి దగ్గర సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత కూడా మీకు రెస్పాండ్ అవ్వడం. అర్థమైందండి. నేను మీకు నా సబ్జెక్ట్ 100% చూపించి, నేను మార్కెట్ని ఎంతలా ప్రొడక్షన్ చేస్తున్నాను, 100% చేస్తున్నానా లేదా అన్నది మీరే, మీ ఒపీనియన్ ఈ వీడియోకి
లైక్స్ ద్వారా తెలియచేయండి. అలా ఉంటేనే ఎంకరేజ్మెంట్ ఉంటేనే నెక్స్ట్ వీక్ అనేది వీక్లీ లెవెల్స్ యూట్యూబ్లో పెడతా. లేదనుకుంటే ఓన్లీ నా స్టూడెంట్స్కే పెడతా. నా స్టూడెంట్స్కి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోలో చెప్పదలిచేది, నా దగ్గర ఎవరైతే సబ్జెక్ట్ స్టూడెంట్స్ తీసుకున్నారో ఏ ఒక్కరిని వదలను. ప్రతి ఒక్కరు వాళ్ళంతట వాళ్ళు నాకు ఫోన్ చేయకపోతే కానీ ప్రతి ఒక్కరికి నేను అందుబాటులోనే ఉంటా. ఓకేనండి. ఇప్పుడు వరకు మనకు అటువంటి కంప్లైంట్ కూడా లేదు. ఇంకా దీన్ని ఇంకా సులువు చేస్తున్నాను, ఇంకా అక్యురేట్ పెంచాను, ఇంకా సులభతరం చేశాను. ఈజీగా అసలు కొత్త వాళ్ళకు అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ట్రేడ్ చేసుకునేలాగా సబ్జెక్ట్ అనేది ఇంకా ఇన్డెప్త్గా తీసుకెళ్ళాను. ఆల్రెడీ ట్రయల్ రన్ జరుగుతుంది. దాన్ని నా స్టూడెంట్స్కి మళ్ళీ నేను అందుబాటులోకి తీసుకొస్తాను. ఓకేనండి. ఇలా క్లియర్గా ప్రతిదీ మనకి పిన్ టు పిన్ మార్కెట్ డైరెక్షన్ అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. ఈ వీక్లీ లెవెల్స్ అండి. ఓకేనండి. మార్కెట్ పీక్లో ఉంది, మనకి తెలుస్తుంది. రివర్సల్ ఇండికేటర్ పీక్లో ఉంది. ఇది ఏం జరగాలి? కిందకి రావాలి. ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ రెడ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కెట్ అక్కడి నుంచి మనకి కంటిన్యూ ఎక్కడి వరకు కనబడుతుందండి. ఎక్కడ ఏది ల్యాగింగ్ ఉండదు. మీకు ఎప్పుడైతే ఇది క్రాస్ ఓవర్ జరిగిపోయింది, ఎక్కడ ఉన్నదే లాస్ట్ టార్గెట్ అయిపోయింది. ఎక్కడి నుంచి రిజెక్ట్ అయింది, ఇక్కడి నుంచి ఎంత స్పీడ్గా అయిందంటే క్రూషియల్ పాయింట్ దగ్గర నుంచి రివర్స్ అయింది. అంటే మనం ఏ ప్రైజ్ ఇచ్చినా అది ఎలా పనిచేస్తుంది అంటే 100% పనిచేస్తుంది. కానీ అది చెబితే యూట్యూబ్ వాడు నమ్మడు, ఎవడో నమ్మడు, జనాలు నమ్మరు. మీ పర్సంటేజ్ ఎంత అంటే అది నేను మాటలతో చెప్పను, చేతలతో నా సబ్జెక్ట్ చూపించి చెప్తున్నా. నా సబ్జెక్ట్ చూపించి, ఇది నేను కాదు మీరు చెప్పగలుగుతారు. దీన్ని మీకు నేను నేర్పిస్తాను ఈజీగా. దీనికోసం నేను ఇండికేటర్స్ డిజైన్ చేశాను. మార్కెట్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని మన సబ్జెక్ట్ అనేది మన మైండ్లో కాదు, మన కళ్ళ ముందు ఉండాలి. విజిబిలిటీ ఉన్నప్పుడు ఈజీగా ట్రేడ్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకేనండి. వీక్లీ లెవెల్స్ క్లియర్గా చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఇక్కడిది ఈ ప్రైజ్ని బ్రేక్ చేయకుండా మార్కెట్ ర్యాలీ జరిగితే మళ్ళీ ఈ ప్రైజ్ బ్రేక్ చేసి మళ్ళీ మనకి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఓకేనండి. ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంది, ఈ ప్రైజ్ కిందకి బ్రేక్ చేసేస్తే మళ్ళీ ఈ ప్రైజ్కి వచ్చేస్తాం. ఓకేనండి. ఇలా క్లియర్గా మార్కెట్లో మనకి ఈ ప్రైజ్ నుంచి ఈ ప్రైజ్కి ఎన్ని పాయింట్లు ఉంది, ఈ ప్రైజ్ నుంచి ఈ ప్రైజ్కి ఎన్ని పాయింట్లు ఉంది అని మీరు స్వింగ్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనండి. దీనికోసం నేను ఇంకొక స్పెషల్ సబ్జెక్ట్ని డిజైన్ చేశాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ పరిచయం చేసి మీకు చూపిస్తున్నది ఒక సబ్జెక్టు. ఇంకా దాన్ని ఇంకా అడ్వాన్స్డ్ చేస్తున్నాను నేను. అది కూడా మా స్టూడెంట్స్కి తొందరలోనే అందుబాటులోకి తీసుకొస్తాను. ఇప్పుడు ఒకసారి మనం ఈ వీక్లీ లెవెల్స్ ఆపేసి మనీ ఇండికేటర్ గురించి చెప్పుకుందాం. వీక్లీ లెవెల్ ఎగ్జాక్ట్గా టచ్ చేసింది చూసారుగా. అది కూడా నేను ఏం చెప్పాను, అది టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కడి వరకు వస్తుంది అది కూడా నిన్నటి వీడియోలో చెప్పాను. నిన్న మనం ఏం చెప్పామో అదే జరిగింది. ఎంత పర్సెంటేజ్ అని మీరే డిసైడ్ చేసి ఆ పర్సెంటేజ్ అన్నది యూట్యూబ్లో కామెంట్ పెట్టండి. వీడియో చూడడానికి 150 మంది, 250 మంది, 200 మంది చూస్తున్నారు. కానీ కొంతమంది ఏదో అలా లైక్ కొట్టి వదిలేస్తున్నారు. కొంతమంది 5, 6 కామెంట్లు పెడుతున్నారు. అలా కాదు. ఎంతమంది అయితే చూస్తున్నారో మీరు చూసింది కరెక్టా కాదా, ఇది మీ భవిష్యత్తుకు ఉపయోగపడేదే, మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేదే. డిగ్రీ అయిపోయి ఖాళీగా తిరిగే మంది ఉద్యోగాల కోసం 10,000కి 15,000కి పనిచేసే కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఆలోచించండి. వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పించండి, మంచి సబ్జెక్ట్ నేర్పించడానికి ప్రయత్నించండి. వాళ్ళ భవిష్యత్తులో ఇంకొకరి దగ్గర పాలేరుతనం చేయకుండా వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకోవడానికి ఇది 100% పనిచేస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఇండికేటర్ ఆన్ చేస్తాం. మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ వద్దు, ఈ ఆపేస్తాం. ఇన్ని లైన్స్ చూస్తే కంగారు పడిపోతారు. ఏం చెప్పారండి క్లియర్గా ఒకసారి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత క్లియర్గా ఈ పచ్చ కలర్ లైను మనకు బయ్యింగ్ జోను, ఈ రెడ్ కలర్ లైను పుట్ సైడ్ ఎంట్రీకి సెల్లింగ్ జోను,
మార్కెట్ ఓపెన్ అయింది, బయింగ్ జోన్ దగ్గర చూడండి ఒక డోజీ మార్కెట్ చూసారా, పవర్ క్యాండిల్స్, మార్కెట్ సెల్ సిగ్నల్లో ఉంది. ఇలా చూస్తే ఏం కనబడుతుంది, బయింగ్ ప్రెజర్ కనబడుతుంది. ఈ బయింగ్ ప్రెజర్ కనబడినప్పుడు మనకి చూడండి కరెక్ట్గా బై సిగ్నల్ దగ్గర బై ఈ జోన్ ఉంది చూసారా, ఈ జోన్ దగ్గర డోజీ క్యాండిల్ పడింది చూడండి, కనబడిందా. ఇక్కడ సిఈ మనకి ఇక్కడ మినీ టార్గెట్ దగ్గర నుంచి రివర్స్ అయితే కరెక్ట్గా మళ్ళీ మనకి ఎక్కడికి వచ్చింది, బయింగ్ జోన్ దాకా వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అయ్యి ఇక్కడికి ఎందుకు వెళ్ళిందంటే ఇక్కడ మన వీక్లీ టార్గెట్ ఉంది, దాన్ని టచ్ చేయడం కోసం మార్కెట్ని తీసుకెళ్ళాడు. ఈ మార్కెట్ బాధ అంతా ఏంటంటే మన ప్రైజ్ని టచ్ చేసి రావాలి. అది ఏదో ఒక ప్రైజు ఏదో బైలాక్ టచ్ చేయడం కాదండి, అది ఏదో ఒక ప్రైజు బైలాక్ టచ్ చేయడం కాదు. ఇప్పుడు నేను చూపించే లెవెల్స్ మీకు ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకి 9:15కి మార్కెట్లో ఇవి ఇలా ప్రైజెస్ వస్తాయి, 9:15కి ఇలా ప్రైజెస్ వస్తాయి. ఓకేనండి. ఇప్పుడు మనం మీకు చూపించింది వీక్లీలో పైన ఒక లైను కింద ఒక లైను టచ్ చేసింది, అవేంటి లాంగ్ డిస్టెన్స్, ఇవేంటి డైలీ మార్కెట్ యొక్క రేంజ్. మీరు బై సైడ్ ఉండాలా పుట్ సైడ్ ఉండాలా. బై సైడ్ అయితే చూడండి ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతున్నప్పుడు మీరు సిఈ ఎంట్రీ తీసుకుంటే ఫస్ట్ మినీ టార్గెట్ దగ్గర మీరు ఎగ్జిట్ అవుతే మళ్ళీ రివర్సల్ తీసుకుని మినీ టార్గెట్ నుంచి రివర్సల్ అవ్వడానికి అవకాశం. రివర్సల్ అయితే సపోర్ట్ ఎక్కడ తీసుకుని చూడండి మళ్ళీ మన బయింగ్ జోన్ దాకా వచ్చింది. ఈ గ్రీన్ లైన్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ వెళ్ళి ఎగ్జాక్ట్గా విక్ దాన్ని టచ్ చేసింది ప్రైజ్. ఆ నెంబర్ని టచ్ చేయాలి, రీచ్ అవ్వాలి. ఆ నెంబర్ని రీచ్ అయ్యాకే మార్కెట్ రివర్స్ అయింది. ఇంత ఎగ్జాక్ట్ టార్గెట్స్ వీక్లీ కానీ డైలీ కానీ. ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది. ఇప్పుడు మీకు చూడండి ఇది మినీ టార్గెట్ లోపల క్లోజ్ అయితే మనం ఏం చెప్పాం, నేను మా గ్రూప్లో మెన్షన్ చేశాను, ఇది ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఫస్ట్ అని 23,989 ఎగ్జాక్ట్గా అక్కడికి వచ్చేసి మార్కెట్ చిన్న క్యాండిల్ వెనక్కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి దీన్నే సపోర్ట్ తీసుకొని చూడండి. ఇదేంటి పుట్ ఎంట్రీకి మీరు ఈ ట్రేడ్లో లేకపోయినా ఎప్పుడైతే మార్కెట్ దీన్ని బ్రేక్ చేసి దీన్ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ రిజెక్ట్ అవుతుందో ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే మీ టార్గెట్ ఎక్కడికి మినీ టార్గెట్ బ్రేక్ అయిపోతే ఫస్ట్ టార్గెట్ బ్రేక్ అయితే సెకండ్ టార్గెట్. ఎగ్జాక్ట్గా ఎక్కడికి వచ్చి ఆగింది మార్కెట్, ఫస్ట్ టార్గెట్ రిజెక్ట్ అయితే మళ్ళీ మినీ టార్గెట్ని టచ్ అయ్యింది. ఇక్కడ మన క్రూషియల్ పాయింట్ 100% పనిచేస్తుంది. మన డైలీ లెవెల్స్ 100%. చూడండి మార్కెట్ పడుతుంది, పుల్ బ్యాక్ వెళ్తే ఎక్కడికి వెళ్తుంది, భయపడం. ఈ ప్రైస్ ఎక్కడికి వెళ్తే దీన్ని టచ్ చేసి రిజెక్ట్ అవుతుంది. దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ ఈ గ్రీన్ లైన్కి వెళ్తుంది. అర్థమవుతుందండి. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని కిందకు వచ్చేస్తుంటే ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి బ్రేక్ అయితే మనకి ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. మార్కెట్ బ్రేక్ అయింది, మళ్ళీ చూడండి సపోర్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఈ లైన్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఇక్కడ కరెక్ట్గా ఎక్కడ డోజీ క్యాండిల్ పడింది కనబడిందా. విక్ కిందకు వచ్చిన బాడీ ఎక్కడ క్లోజ్ అయింది, ఈ లైన్ పైన కూర్చొని చూడండి. ప్రతి లైన్ని కిస్ చేసి ప్రతి ప్రైజ్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసి మన ప్రైజెస్ని 100% మార్కెట్ రెస్పెక్ట్ చేసి గౌరవించి అలా టచ్ చేసి మనకి టార్గెట్స్ ఇచ్చే వెళ్ళాలి. మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అవుద్ది, పీక్లో ఉంది, వెళ్ళదు. వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మన ప్రైజ్లు ఉంటాయి, వీక్లీ లెవెల్స్ కానీ డైలీ లెవెల్స్ కానీ క్లియర్గా ఉంటుంది. మార్కెట్ కిందకు వస్తే ఎక్కడి వరకు వస్తుంది. ఈ రివర్సల్ ఇండికేటర్ చూడండి క్లియర్గా మీకు ఇక్కడ సిఈలో ఉండమని ఎక్కడ చెప్పదు. స్టార్టింగ్ మనకి వీక్లీ టార్గెట్ ఉంది కాబట్టి దాన్ని టచ్ చేయడానికి వెళ్తుంది కాబట్టి ఈ స్పైక్లు ఇచ్చే దాన్ని టచ్ చేసి అక్కడి నుంచి మార్కెట్ ఇంకా మనం పుట్ సైడ్ రెడీగా ఉంటాం. మనం ఎంట్రీ కోసం మనకి సెల్ సిగ్నల్ ఎక్కడ ఇచ్చిందండి, మినీ టార్గెట్ దగ్గరే ఇచ్చింది. ఇంకా అక్కడి నుంచి మార్కెట్ చూసారా ఏ టార్గెట్ దాత ఏంటని. ఇంకా మీరు టార్గెట్ల కోసం చూడడమే, మీరు ఎస్ఎల్ కోసం చూసే పని ఉండదు. అంత ఈజీగా సబ్జెక్ట్ అనేది డిజైన్ చేయడం. ఇప్పుడు దీంట్లో ఇంకా కొత్త వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతుంది, దీంట్లో ఇంకా అడ్వాన్స్డ్ చేస్తున్నారు. ఓకేనండి, దాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తా. అడ్వాన్స్డ్ అంటే చిన్న సెట్టింగ్స్ చేంజ్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇండికేటర్ చూస్తున్నాం కదా కింద ట్రెజర్ హంటర్ రివర్సల్, దీనికి ఇంకా అడ్వాన్స్డ్ చేశా. ఓకేనండి. ఇదే ఎలా పనిచేస్తుందంటే ఇంకా అడ్వాన్స్డ్ ఇండికేటర్ ఎలా పనిచేస్తుందో మీరు
అర్థం చేసుకోండి. ఎంత క్లియర్గా ఉంటే ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2 లైన్స్ ఉండి పైన ఒక ఈ లైన్స్ ఉంటే ఈ 4 లైన్లు ఉన్న వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కన్ఫ్యూజ్ లేకుండా మీకు ఇంకా ఈజీగా ఇంకా పవర్ఫుల్గా మీకు ఎంట్రీస్ ఉండేలాగా మీకు నేను ఇంకా ఈజీ చేసి మీకు మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనండి. నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఈజీగా మార్కెట్లో 1-2 దెబ్బలు తిన్నా సరే వాళ్ళు మటుకి స్టాక్ మార్కెట్లో 100% సక్సెస్ అవ్వడానికి సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. మీరు ఏ ట్రైనర్ దగ్గర నేర్చుకున్నా సరే మీకు ఏదో గుడ్డెద్ది చేలో పడినట్టు ఏదో చెప్పేసి పంపిస్తాడు తప్పితే తర్వాత మీకు ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. దాని మీద మీరు డబ్బులు సంపాదించగలరా 100% అని నన్ను అడుగుతున్నారు. కానీ మీకు నన్ను అడిగేవాళ్ళు బయట నా యూట్యూబ్ కామెంట్లో కూడా లైవ్లోకి రండి, లైవ్లో ఎలా పెట్టి చూపించండి అని చెప్తున్నారు. ఏమండి పెట్టి చూపించడం ఏంటండి? ఇంత క్లియర్గా నేను నిన్న టార్గెట్ చెప్పాను, టచ్ అయిందా? అంత ఎగ్జాక్ట్గా మార్కెట్ ఎక్కడికి వెళ్ళి ఆగుద్దో దేవుడు కూడా చెప్పడం అంటారు. మనం చెప్తున్నాం కదా, ఇంత ఎగ్జాక్ట్గా మార్కెట్లో పెరిగితే ఎక్కడి వరకు పెరుగుద్ది, ఎక్కడి నుంచి రివర్స్ అవుద్ది, ఈ పెరిగితే ఎక్కడి వరకు పెరుగుద్దో చెప్పా, ఎక్కడి నుంచి రివర్స్ అయితే ఎక్కడికి వస్తుందో చెప్పా. డైలీలో టార్గెట్స్, వీక్లీలో టార్గెట్స్ ఎగ్జాక్ట్గా మనం చెప్పే ప్రతి ఒక్క ప్రైజ్ కూడా టచ్ చేస్తుంది. ఇంత ఎగ్జాక్ట్ మార్కెట్ గురించి ఒక అవగాహన, మార్కెట్ డైరెక్షన్ పట్టుకోవడం, మార్కెట్ పుల్ బ్యాక్ ఎక్కడ తీసుకుంటుంది, సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది, ఎక్కడి వరకు మార్కెట్ వెళ్ళడానికి అవకాశం ఉంది అని ప్రతిదీ క్లియర్గా మీ కళ్ళ ముందు కట్టినట్టు కనబడుతుంది. దీని మీద మీరు 1కి 100 సార్లు ప్రాక్టీస్ చేస్తే అది మీ బ్రెయిన్కి అలవాటు అయిపోద్ది. అప్పుడేమవుద్దంటే మార్కెట్లో ముందు మీరు భయపడే, మార్కెట్లో మనిషిని భయపెడుతుంది మార్కెట్. ఒకవేళ నేను తీసుకున్న తర్వాత రివర్స్ అయిపోద్దేమో మార్కెట్ అని ఎంట్రీ పెడడానికే భయపడతారు. ఇప్పుడు లోలో మార్కెట్ 2-3 క్యాండిల్ పెద్ద క్యాండిల్ పడ్డాక ఎంట్రీ పెడతారు. ఇప్పుడు టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుంటుంది. మీరు పెట్టిన కాడి నుంచి ఆ పుల్ బ్యాక్లో లాస్లో ఉంటారు. చిచ్చి అనుకుని మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు. అర్రే నాడు ఎగ్జిట్ అవ్వకుండా వెళ్తే బాగుండండి, వెంటనే మళ్ళీ ట్రేడ్ పెడతారు. ఇలాగా ఓవరాల్గా లాస్లు అవ్వడానికి కారణం ఓన్లీ మీలో ఉన్న భయం. ఆ భయం ఎప్పుడు పోద్ది అంటే, ఆహా ఈ టార్గెట్ బ్రేక్ అయితే ఈ టార్గెట్కి ఎగ్జాక్ట్గా వస్తుంది అని మీరు నమ్మితే మార్కెట్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుని ఇక్కడికి వస్తే మినీ టార్గెట్కి వచ్చేస్తుంది పక్క. అసలు ఇక్కడ మినీ టార్గెట్ దగ్గర రిజెక్ట్ అయితే కింద ఉన్న మినీ టార్గెట్కి వచ్చేస్తుంది అని నమ్మితే, నేను గత వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. కింద ఉన్న మినీ టార్గెట్ దగ్గర నుంచి రివర్స్ అయితే ఎక్కడి నుంచి రివర్స్ అయింది కనబడిందని మినీ టార్గెట్. ఇక్కడి నుంచి రివర్స్ అయితే ఏం జరిగింది, మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకేనండి. ఎక్కడి వరకు వెళ్ళింది, మినీ టార్గెట్కి వెళ్ళింది. ఓకేనండి. ఇది వీక్లీ మినీ టార్గెట్, డైలీ మినీ టార్గెట్. క్లియర్గా అక్కడి నుంచి రివర్స్ అయితే కింద ఉన్న మినీ టార్గెట్. మార్కెట్ రేంజ్ అండి, క్లియర్గా టార్గెట్ ఏ టార్గెట్ తర్వాత ఏంటి ఎగ్జాక్ట్గా మీకు తెలుస్తుంది. మార్కెట్లో కరెక్ట్ అయిన సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే వీడియోస్ చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను నా సబ్జెక్టు చూపించి మీకు లైవ్లో టార్గెట్స్ చెప్పి నా ఇండికేటర్లు ఏదైతే చూపిస్తే వస్తుందో అది మీకు చూపించి ఎంట్రీస్ మీకు చెప్తున్నాను. ఓకేనండి. క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఓకేనండి. మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఓన్లీ ఈ స్వింగ్లో టు స్వింగ్ హై వీటిని పట్టుకోవడానికి ఓన్లీ ఇంకొక స్పెషల్ ఇండికేటర్ కూడా డిజైన్ చేస్తున్నాను. అది హోల్డింగ్ పర్పస్ కోసం. కరెక్ట్గా మనకి ఇక్కడ మనకి ఇలా జోన్ వస్తుంది. ఆ జోన్ దగ్గర మనం ఎంట్రీ పెట్టడం, ఆ జోన్ కింద వేసాలి. ఆ పల్లి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే మనకి ఇంకో జోన్ వస్తుంది. ఆ జోన్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ జోన్ దగ్గర ఎగ్జిట్ అవుతాం. జోన్ టు జోన్ అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. ఇలా ఇన్డెప్త్ మార్కెట్ని స్టెప్ బై స్టెప్ మార్కెట్ పట్టుకొని మార్కెట్లో డబ్బులు ఎంత ఉంటే అంత తీసుకోవడానికి. అర్థమవుతుందండి. మార్కెట్లో ఇప్పుడు స్టాప్ లాస్ హంటింగ్ అంటారు. స్టాప్ లాస్ హంటింగ్ ఎలా చేస్తారు, మీరు ఎక్కడెక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేస్తారో వాళ్ళు అంచనా వేయగలరు. కానీ మనం అసలు స్టాప్ లాసే పెట్టాం. ఎంట్రీ కొడతాం ఒక ప్రైస్ దగ్గర, మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. మనం టార్గెట్ ఏమనుకుంటున్నామో మన దగ్గర ఉన్న సెటప్ తెలియదు. క్లియర్గా టార్గెట్స్ తీసుకొని బయటకు వస్తాం. మనం ఒకసారి ఎంట్రీలో దిగిన తర్వాత మనం వెనక చూపు ఉండదు.
ముందు చూపే టార్గెట్టే, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ ట్రేడ్స్ ఉంటాయి. ఆ నమ్మకం రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే నేను ఎటువంటి కాల్స్ టిప్స్ ప్రొవైడ్ చేయను, ఎందుకంటే అందరూ చేసిన తప్పే నేను చేయను. నేను చేయగలిగిందల్లా మీకు సబ్జెక్ట్ నేర్పించగలను, 100% మిమ్మల్ని ట్రైన్ చేయగలను. మీరు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ అంతటా మీరు ట్రేడ్స్ చేసేలాగా ఎదిగితేనే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. ఇంకా ఎవడన్నా క్యాండిల్ మీద మీకు ఇక లాంగ్ పొజిషన్ పెట్టి ఇక్కడ ఎంట్రీ పెట్టుకో, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ టార్గెట్ వెళ్తుందని చెప్పేలాగా చెప్తే బాగుండు అనుకుంటే కనుక మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం అనేది 100% జరగదు. మీరు ఎంత మార్కెట్లో మీరు దృష్టి పెట్టి నేర్చుకుంటారు, కొంతమంది వారంలో నేర్చుకుంటారు, కొంతమంది నెల రోజుల్లో నేర్చుకుంటారు, కొంతమంది 3 నెలల్లో నేర్చుకుంటారు. మీ క్యాపబిలిటీ మీద అది ఆధారపడి ఉంటుంది. అది ఎలాంటి సబ్జెక్ట్ అంటే మీరు నేర్చుకునేది మీరు టైం వేస్ట్ కాకుండా 100% ఉపయోగపడే సబ్జెక్ట్ నేర్చుకోండి, 100% పనిచేసే సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకేనండి, ఇది నా సబ్జెక్టు. నేను ఏదైతే చెప్పానో అది జరిగిందా లేదా, రోజు ప్రతి వారం కూడా ప్రతిరోజు కూడా ఈ లెవెల్స్ ఏవి నేను గీసేవి కావు, ఆటోమేటిక్గా వచ్చేవే. ఎగ్జాక్ట్గా మార్కెట్ లెవెల్స్ని టచ్ చేస్తూ రెస్పెక్ట్ చేస్తూ వెళ్తుంది. మీరు ఇక్కడ సెల్లింగ్ జోను, ఇది సెల్లింగ్ జోన్ అండి. ఈ జోన్కి ఎందుకు వచ్చిన తర్వాత మీకు ఒక్క క్యాండిల్, మీరు ఇక్కడ ట్రేడ్ మిస్ అయ్యారండి, ఇక్కడ ఫీర్ పడ్డారు, మీరు భయం లేకుండా ఎంట్రీ అవ్వాలంటే ఈ సెల్ జోన్కి ఎందుకు వచ్చిన తర్వాత మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఓకేనండి, మార్కెట్ చూడండి ఇక్కెళ్ళింది కానీ బాడీ క్లోజ్ అయితే మీరు ఎగ్జిట్ అనుకోండి, కానీ మీరు టార్గెట్ ఎలా ఉంటుందో చూడండి క్లియర్గా. సిఈ సైడా, సిఈ సైడ్, పిఈ సైడా, ఇక్కడ నుంచి అంటే మార్కెట్లో మీరు ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, కరెక్ట్ ఎంట్రీ, అది మీకు క్లియర్గా తెలుస్తుంది. మార్కెట్ డైరెక్షన్ ఇక్కడ నుంచి ఇది దాడిపోతే పిఈ డైరెక్షన్, దీనిపైన ఉంటే సిఈ డైరెక్షన్. దీని మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా డోజీ క్యాండిల్ పడుతుంది, సిఈ అటెంప్ట్ చేయండి. మీకు ఇందులో మీకు పవర్ క్యాండిల్స్ కనబడుతుందండి. మార్కెట్లో మనకి లైటింగ్ మధ్యలో ఇక్కడ వాలటాలిటీగా ఉంది మార్కెట్ పైకి కిందకి. దీని ఏం జరిగింది, కరెక్ట్గా మనకి ఇక్కడి నుంచి మార్కెట్లో మనకి ప్రెజర్ క్యాండిల్, ఎప్పుడైతే పుట్ సైడ్ మనకి ఎల్ జోన్ ఇది పుట్ ఎంట్రీ, రెడ్ లైన్ బ్రేక్ అయిందో మన ఎంట్రీ పెట్టుకోండి. దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితేనే, ఇలా విక్ వెళ్తాయి కదా, క్లోజ్ అయితే ఎగ్జిట్. ఈ విక్ వెళ్ళగానే కంగారు పడిపోయి ఎగ్జిట్ అవ్వకూడదు, క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేయాలి. క్యాండిల్ క్లోజ్ అయితే కిందగా చూడండి, ఈ ఒక్క క్యాండిల్ విక్ వెళ్ళింది, మళ్ళీ బాడీ వచ్చి కింద క్లోజ్ అయింది, అక్కడి నుంచి రివర్సల్. అది ఏంటి, ఇలా పవర్ క్యాండిల్స్ కనబడిందండి. ఆ పవర్ క్యాండిల్స్ ఉన్నంతసేపు మార్కెట్ కింద టార్గెట్స్ టచ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఇంత పెద్ద క్యాండిల్ కింద పడింది. ఓకేనండి, మనకు అలవాటు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 30 పాయింట్లు, ఈ రివర్సల్లో 30 పాయింట్లు తీసుకుని బయటకు వచ్చాను. ఓకేనండి, పవర్ క్యాండిల్స్ చూసారా, ఇంత క్యాండిల్ పడినా భయపడకుండా మళ్ళీ వెయిట్ చేయొచ్చు, మీరు పైకి వెళ్తుంది, క్లియర్గా కనబడిందా. అది సిచ్యువేషన్. పవర్ క్యాండిల్స్, సిఈ పవర్, పిఈ పవర్, మధ్యలో వేస్ట్ డమ్మీ క్యాండిల్స్. అంటే మార్కెట్ని ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ మనం డీకోడ్ చేసి, ఒక ట్రేడర్ ఎక్కడైతే ఇబ్బంది పడతాడో ఆ ఇబ్బందులని రెక్టిఫై చేసి మేము ముందు పెట్టాను ఈ సబ్జెక్ట్ని. ఈ సబ్జెక్ట్ మీద మీరు ప్రాక్టీస్ అయ్యి, ఈ సబ్జెక్ట్ ఏదో ఒకరోజు పనిచేస్తుందా 2 రోజులు కదా, మీరు లైఫ్ లాంగ్ పనిచేస్తుంది, మీ జీవితాంతం స్టాక్ మార్కెట్ ఉన్నంత కాలం అన్నిట్లో పనిచేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, దీని ఒక్కదాని మీద ప్రాక్టీస్ చేస్తే మీరు స్టాక్ మార్కెట్లో మాస్టర్ అవుతారు. ఓకేనండి, మాస్టర్ ఎప్పుడు అవుతారో స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం వల్ల మాస్టర్ అయినట్టే మీరు. ఓకేనండి, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మరి వీడియోలు ఎంత ఎక్కువైపోతే తినేస్తాడు అనుకుంటారు, అంతంత వీడియోస్ వద్దండి అంటున్నారు. కాకపోతే ఏంటంటే మీకు సబ్జెక్ట్ నేర్పించాలనేది నా ఉద్దేశం వల్ల చెప్తున్నాను, 1-2 సార్లు. ఓకేనండి, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. కామెంట్ కూడా వాల్యుబుల్గా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ట్రెజర్ హంటర్.